జనవరి 31, 2025 శుక్రవారం నాడు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 52 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 7 నిమిషములకు. ఈ రోజు తిథి విదియ మధ్యాహ్నం 1 గంట 58 నిమిషములకు, తదుపరి తదియా తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రం శతభిష నక్షత్రం తెల్లవారుజామున 4 గంటల 6 నిమిషముల వరకు, తదుపరి పూర్వభాద్ర నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషముల నుండి మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషముల వరకు, దుర్ముహూర్త కాలము ఉదయం 9 గంటల 7 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 52 నిమిషముల వరకు, తిరిగి మళ్ళా మధ్యాహ్నం 12 గంటల 52 నిమిషముల నుండి మధ్యాహ్నం 1 గంట 36 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 11 గంటల 5 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3 గంటల 18 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 42 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 5 గంటల 16 నిమిషముల నుండి ఉదయం 6 గంటల 4 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 9 గంటల 30 నిమిషముల నుంచి రాత్రి 11 గంటల వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 52 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. 31 జనవరి 2025 నాటి దిన ఫలితాలు. మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితుల పరంగా ఎలా ఉండబోతోంది అంటే, ఈరోజు గ్రహస్థితులు చంద్రుడు మకర రాశిలోను, శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నాడు. సూర్యుడు మకర రాశిలోనే కొనసాగుతున్నాడు. బుధుడు మకర రాశిలో శుక్రుడితో కలిసి ఉంటున్నాడు. శనేశ్వరుడు కుంభరాశిలోకి మారాడు. రాహువు మేషరాశిలోనే ఉంటూ ఈ గ్రహస్థితులు 12 రాశుల వారి మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రత్యేక ప్రభావాలని చూపిస్తూ ఉంటారు. ముందుగా మేషరాశి వారిలో కనుక చూసినట్టయితే విద్యార్థులకు ఇది సాధన చేయడానికి మంచి రోజు. కొత్త విషయాలు నేర్చుకోవడం సులభమవుతుంది. ఉద్యోగస్తులకు పనిలో కొంచెం ఒత్తిడి కనబడుతుంది, కానీ మీరు దాన్ని సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీల్లో కానీ పెట్టుబడుల్లో కానీ మధ్యస్థ స్థితి ఉంటుంది. అంటే డైలమాలో ఉంటుంది తప్ప క్లారిటీ అనేది ఉండదు. కాస్త జాగ్రత్తలు తీసుకోండి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి ఆర్థిక లావాదేవీల పరంగా అంటే నిశ్చిత లేని స్థితి అన్నమాట. అంటే డైలమాలో ఉన్నట్టుగా ఉండడము, అది మీకు ఆందోళన కలిగించేటట్టుగా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏ పని ఈ రోజు మీరు చెయ్యకండి. ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. అది ఎట్లా ఏమిటి అనేది జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి సాధారణంగా గడుస్తుంది. కొత్త వ్యూహాలు ఏదైనా గతంలో చేసి ఉంటే వాటిని ఒక్కసారి సమీక్షించండి. అంటే రికాప్ చేసుకోండి. ఎలా చేశారు ఏమిటి అనేది మీరు చూసుకోండి. వ్యవసాయదారులకు పంటల సాగు బానే ఉంటుంది. వాతావరణం అనుకూలంగా ఉంటుంది. చేతి వృత్తుల వారికి మీ యొక్క క్రియేటివిటీతో కస్టమర్స్ని ఆకట్టుకుంటారు. తద్వారా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకమైన అనుకూలతలతో పాటుగా కొంతమందికి ఉద్యోగం ఉండే పరిస్థితి, లేని పరిస్థితి, అంటే డైలమాలో ఉంటారు. ఏది స్థిరత్వం అనేది లేని పరిస్థితి కనబడుతోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మీ ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ సమయం అనుకూలంగా లేదు, కానీ కొంత సమయం వెయిట్ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభకు ప్రజలు మద్దతును పలుకుతారు. దాంతోపాటు మీ యొక్క పథకాలు ఏమైనా ప్రవేశపెట్టినట్టయితే కనుక వారు దాన్ని అంగీకరించే పరిస్థితి గోచరిస్తోంది. ప్రత్యర్థులతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీ ఆంతరంగిక మిత్రులతో కూడా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యం చూసినట్టయితే సమస్యలు ఎదురవుతాయి. అవి తీవ్ర పరిణామానికి చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఒత్తిడి పెరిగే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే అనుకూలంగా ఉంది.
కొన్ని వ్యవహారాలు వివాదానికి దారి తీసేటట్టు విడిపోయే పరిస్థితిలోను, కొంతమంది మాటల వల్ల ఒకంత మనోవ్యాకులత చెందడంతో పాటు కుటుంబం కూడా విచ్ఛిన్నమయ్యే పరిస్థితి గోచరిస్తోంది. ఈ ఒక్కరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఆంజనేయ స్వామిని పూజించడంతో పాటుగా ఆ ఆలయ దర్శనం కనుక చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీ యొక్క లక్ష్య సాధనకు తప్పనిసరిగా కృషి చేయండి. కొత్త వాటికి ఏదైనా ప్రయత్నం చేయాలి అంటే, కొత్త కోర్సులు నేర్చుకోవాలంటే కనుక ఈ రోజు శ్రీకారం చుట్టుకోండి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు మీ నెత్తి మీద పడతాయి. ఇతరుల బాధ్యతలు కూడా ఈ రోజు మీరు చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. తద్వారా మీరు అపనిందలు పడే అవకాశము, కొంత స్ట్రెస్ తీసుకునే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీలు కానీ, ఒప్పందాలలో కానీ చిన్న చిన్న మాట పట్టింపులు రావడము, కొంతమందికి అవి ఫెయిల్ అయ్యే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఆ జోలికి ఈ రోజు వెళ్ళకండి. తప్పదు అని అనుకుంటేనే తప్ప ఆ ప్రయత్నాలు చేయకండి. పెట్టుబడులు ఈ రోజు పెట్టకండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే సాఫీగా సాగుతాయి. అప్పులు తగ్గించడం మొదలు పెట్టండి. అంటే ఆ విపరీతంగా అప్పుల జోలికి వెళ్లకుండా ఉన్నదాంతోనే చేసే ప్రయత్నం ఈ రోజు చెయ్యండి. పారిశ్రామిక రంగంలో చూసిన వాళ్ళైతే కనుక పరిశ్రమల విస్తరణకు అనుకూలమైన సమయం కాదు. పెట్టుబడులకు కూడా ఈ రోజు అస్సలు బాగాలేదు. ఆ ప్రయత్నాలు చేయకండి. వ్యవసాయదారులకు గరిష్ట పంట దిగుబడి వస్తుంది. వాతావరణం అనుకూలంగా ఉంటుంది. చేతి వృత్తుల వారికి మీ యొక్క పనితనానికి ఆదరణ లభిస్తుంది. కస్టమర్ల నుంచి సపోర్ట్ కూడా వచ్చి లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ ప్రాజెక్టులో మెరుగైన ఫలితాలు మీరు పొందే అవకాశం ఈ రోజు కనపడుతోంది. చిత్ర పరిశ్రమల వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీ పనికి ప్రజలు గుర్తింపుతో పాటు అవార్డులు కూడా ఇచ్చే అవకాశం కనపడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీకు మద్దతు పెరుగుతుంది. ప్రజల్లోనూ అధిష్టానంలో కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఆరోగ్యం బాగుంటుంది. కొంతమందికి అనారోగ్య సూచనలు, గతంలో ఏవైనా రుగ్మతలు కానీ, తీవ్రమైన వ్యాధులు కానీ ఉంటే కనుక డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే మీకు బంధుమిత్రుల సహకారంతో పాటు శుభవార్తలు వింటారు. కొన్ని ఆగిపోయిన పనులు ఈ రోజు చేసే అవకాశం గోచరిస్తోంది. అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే, కుటుంబంలో ఎవరైతే పెద్ద ఉంటారో వారి యొక్క నిర్ణయానికి మీరు ఆమోదం చెప్పండి. లేదు కాదు అనే వ్యతిరేకతను కుటుంబంలో ఈ రోజు చూపించకండి. మీకు చెప్పదగిన పరిహారము, లక్ష్మీదేవి అమ్మవారిని ఆడవాళ్ళు కనుక ఈ రోజు ప్రత్యేకంగా పూజ చేసినట్టయితే కనుక మంచి వాతావరణంతో పాటు శుభ ఫలితాలు వినే అవకాశం గోచరిస్తోంది. తులసి మొక్కకు తప్పనిసరిగా నీరు పోసే ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈ రోజు కొత్త విషయాలు నేర్చుకోవడం మీద శ్రద్ధ పెట్టండి. అనవసరమైన విషయాల మీద శ్రద్ధ తగ్గించండి. కొంత కష్టమయ్యే అవకాశము, శ్రమ పడితేనే కానీ మీరు ఏది సాధించలేని పరిస్థితి ఈ రోజు కనపడుతోంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉంటుంది. జాగ్రత్తగా పనిని ముగించుకోండి. కొంతమందికి ఉద్యోగాలు పోయే అవకాశం కనపడుతోంది. అది మీ గతంలో చేసిన విపరీత చర్యల వల్ల కావచ్చు, నెగ్లిజెన్స్ వల్ల కావచ్చు. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. కొంతమంది వివాదాల్లోకి పెడతారు. మరికొన్ని వ్యాపారాలు మూసివేసే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. వాణిజ్యపరంగా ఖర్చులు పెరుగుతాయి. వ్యయ నియంత్రణ మీద, అంటే ఖర్చుల మీద నియంత్రణ పెట్టినట్టయితే కనుక ఒకంత మంచి జరిగే అవకాశం కనపడుతోంది. అయితే పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే కనుక మీ యొక్క పరిశ్రమల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. పెట్టుబడులకు అనుకూలమైన సమయము. వ్యవసాయదారులకు పంటలు అనుకూలంగా ఉంటాయి. వాతావరణం అనుకూలిస్తుంది. మీ యొక్క పంట దిగుబడి కూడా అధిక శాతం వచ్చి మార్కెట్లో ధర పెరిగే అవకాశం కనబడుతోంది. కానీ మీరు ఉపయోగించే యంత్రాల దగ్గర జాగ్రత్తలు తీసుకోండి. అది రైతులకు ఏదైనా ప్రమాదాన్ని సృష్టించే అవకాశం కనబడుతోంది. రైతులు పొలంలో పనిచేసే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. చేతి వృత్తుల వారికి కస్టమర్లతో సమన్వయాన్ని పెంచుకోండి. వారి యొక్క మన్నన, అంటే వారిని మీరు రెస్పెక్ట్ ఇచ్చి
వారి యొక్క అభిమానాన్ని పొందినట్టయితే కనుక వారి ద్వారా మీ వ్యాపార విస్తరణ జరిగే అవకాశం కనబడుతోంది. కానీ చేతి వృత్తుల వారికి కొంతమందికి చిన్న చిన్న నష్టాలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి ఏ పనైనా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కొంతమందికి ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. చిత్ర పరిశ్రమ వారికి మీకు ప్రతిభకు తగిన గుర్తింపుతో పాటు మంచి అవకాశాలు వస్తాయి, వేచి చూడండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఇప్పుడు మీరు గతంలో ఏదైనా ఆటంకాలు కానీ లేదా అపనిందలు కానీ పడి ఉంటే అవి ఎదుర్కొని ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే కనుక మీరు ఈ రంగంలో కొనసాగే పరిస్థితి. లేదు అంటే కనుక ఈ రంగం నుంచి విరమించుకునే ధోరణి మీలో ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక ఒత్తిడి వల్ల అనారోగ్య సమస్య కనబడుతోంది. గతంలో ఎవరికైనా అనారోగ్య సూచనలు ఉంటే అవి తీవ్రతరమయ్యే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యులతో అన్యోన్యత లోపించడము, పిల్లల మధ్య తగాదాలు, పిల్లల వల్ల పెద్దల మధ్య తగాదాలు, ఇలా కొంచెం అస్తవ్యస్త ధోరణి కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు: బుధవారం నాడు గణేష్ ఆలయానికి వెళ్ళండి, గణపతికి పూజ చేసుకోండి. గణపతికి గరికమాలను కనుక సమర్పించి ఉండ్రాళ్ళు కానీ లేదా బెల్లాన్ని కానీ నైవేద్యంగా ఇచ్చినట్టయితే కనుక మీ కుటుంబంలో కానీ లేదా మీరున్న ఏ రంగంలోనైనా అడ్డంకులు ఆటంకాలు తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు విద్యలో పురోగతి సాధించేందుకు శ్రమ పడాల్సి వస్తుంది, కృషి చెయ్యాలి. కొంతమంది మధ్యలోనే చదువు ఆగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. అది ఎందుకు ఏమిటి అనేది మీ పెద్దలతో కూర్చుని నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగస్తులకు మీ ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి, ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతోంది. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశము, కొంతమందికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అయ్యే అవకాశము కనబడుతోంది. వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపార లావాదేవీలు సాధారణంగానే ఉంటాయి తప్ప ప్రత్యేకంగా లాభాలు కానీ ప్రత్యేకత కానీ ఏది ఈ రోజు లేదు. వాణిజ్యపరంగా చూసినట్టయితే మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి గడపాలి. ఈ రోజు పెట్టుబడులు పెట్టకండి, మాటలు కూడా ఎవరికి ఏవి ఒప్పందాలు ఇవ్వకండి, అంత అనుకూలంగా లేదు. పొరపాటు తప్పదు చేసుకుంటాము అని అనుకుంటే కనుక నష్టాలు చవిచూసే అవకాశం ఉంది, తగు జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి పరిశ్రమలు సాధారణంగా కొనసాగుతాయి. కొత్త ప్రణాళికలు ఏమైనా వెయ్యాలి అంటే కనుక ఈ రోజు శుభ సమయం వేసుకోవచ్చు. వ్యవసాయదారులకు పంటలు బాగా పండుతాయి, ఆ దిగుబడికి మీకు మంచి రేటు వస్తుంది, లాభాలు కూడా వచ్చే అవకాశం కనపడుతోంది. వర్షాలు సాధారణంగా కురుస్తాయి, ఆ నీటిని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకున్నట్టయితే కనుక నీటి ఎద్దడి ముందు ముందు ఉండదు. చేతి వృత్తుల వారికి కస్టమర్లతో సత్సంబంధాలు ఏర్పరచుకోండి, మంచి మీ వస్తువులకు గిరాకీ ఏర్పడుతుంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి మీ ప్రాజెక్టులు అనుకూలంగా ఉంటాయి, కానీ మీరు మాత్రము టెక్నికల్గా నైపుణ్యాలు అంటే స్కిల్స్ని తప్పనిసరిగా పెంచుకోవాల్సిన పరిస్థితి. చిత్ర పరిశ్రమలో వారికి మంచి అవకాశాలు వస్తాయి, కొంతమందికి అవకాశాలు రాని పరిస్థితి. మరికొన్ని వర్గాల వాళ్ళకి చిత్ర పరిశ్రమలో పనిచేసే కొన్ని డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అప్పులు చేసే పరిస్థితి, కొంత దిగజారే పరిస్థితి, మరి కొంతమందికి ఆ ఉద్యోగం పోయే పరిస్థితి కనపడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతు కోసం జాగ్రత్తగా మీరు ప్రణాళికలు వేసుకోండి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే సాధారణంగా ఉంటుంది, కొంతమందికి మెరుగుపడే అవకాశం కనపడుతోంది, కొంతమందికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనపడుతోంది. ఇలా మీరు అనుకోవచ్చు, కొంతమందికి అని చెప్తున్నారు, అది ఏమిటి అంటే కనుక ఒక రాశిలో 3 నక్షత్రాలు 9 పాదాలు ఉంటాయి కాబట్టి ఫలితాలు కూడా నక్షత్రాల వారీగానే ఉంటుంది తప్ప అందరికీ ఒకే రకమైన ఫలితాలు ఉండవు, ఇది గమనించుకోవాలి. అయితే కుటుంబ పరిస్థితి చూసినట్టయితే కుటుంబంలో శాంతి వర్ధిల్లుతుంది, శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాల కోసము వేరే ప్రాంతాలకు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. కానీ కీలకమైన నిర్ణయాలు ఎవరైనా తీసుకోవాలి అంటే కనుక కుటుంబ పరంగా కుటుంబ పెద్ద యొక్క అభిప్రాయానికి విలువ ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము సోమవారం నాడు లేదా అంటే ఈ రోజైనా సరే తప్పనిసరిగా శివాలయ సందర్శనం చేసుకోండి.
శివుడికి అభిషేకం కనుక చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.